నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, పిల్లలకు ఉచిత విద్యను అందించాలని ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో శ్రీ సత్యసాయి జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పుల్లయ్య అధ్యక్షతన మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా పలు అక్రమ కేసులు బనాయించారన్నారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు నాయకులు శ్రీనివాసులు, ప్రభాకర్ నాయుడు, ప్రవీణ్, బాబు, జయరాం, నాగరాజు, రాజు తదితరులు ప్రసంగించారు. ప్రతి వారం ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఆయన వ్యాసాలు వస్తాయి. నిన్న మన దాకైతే రెగ్యులర్ గా రాశారు. అలాగే రఘునాథరెడ్డి గారు మనం రాష్ట్రాల్లో ఉండి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మన శాఖకు ప్రథమ మంత్రి. ఇంకొక విషయం, సత్యకుమార్ గారు ఇటీవల మన పైన సొంతం పెట్టారు. ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం జర్నలిస్టుల ఆరోగ్య విషయాల గురించి. పుల్లయ్య గారు మీరందరూ నాయకులంతా డబ్బులు కట్టిన విషయం, ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఎస్ఎస్పీ గవర్నమెంట్ రాగానే చేసిన జర్నలిస్టుల కార్యక్రమంలో ప్రథమ కార్యక్రమం ఆయన చౌదరి బాబు ఆయన సంతకం పెట్టి ఇంప్లిమెంటేషన్ ఈ సంవత్సరానికి మార్చారు. ఇంప్లిమెంటేషన్ కి అంగీకారం అడగకుండా మేము 2 సార్లు వెళ్ళాము. మేము 2 సార్లు ఇప్పుడు జరగలేదు. అంతకుముందు చాలా మంది కానీ చాలా సార్లు దిగితే కాలా ఈయన అడగకుండా చేశారు. అందుకు మా యూనియన్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మనం కొంత చెప్పుకోవాలి కాబట్టి. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పోరాట ఫలితంగా. కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఫైనాన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రమేష్ గారు ఉండేవారు అనుకుంటా. ఆయన గారికి వెళ్ళి ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ తో పాటు వర్కింగ్ జర్నలిస్టులు కూడా హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టమని ప్రతిపాదించి అడిగింది మన యూనియన్. మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని ప్రతిపాదించారు. ప్రతిపాదించిన తర్వాత 2014 రాష్ట్ర విభజన అయిన తర్వాత 2014 తేదీన ఆ రోజు రాష్ట్రపతిగా తీసుకోబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్లో కలిసి విభజిత రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టు సమస్యలను ప్రస్తావించింది, వివరించింది మనం. అందులో ఇది ప్రధాన డిమాండ్. 2014 రాష్ట్ర విభజన అయిపోయి వచ్చింది. జనవరి 26 ప్రారంభమవుతుందనుకున్నా, ప్రారంభించలేదు 2015లో. అప్పుడు మనం అనివార్య పరిస్థితుల్లో ఆందోళన బాట పెట్టాం, ఉద్యమం చేపట్టాం, ధర్నాలు పిలిపించాం. మంత్రి గారు అక్కడైతే ఫోన్ చేశారు నాకు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఆందోళన ఆగవేయండి, మేము మా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పారని రఘునాథరెడ్డి గారు మనకి ఫోన్లో సమాచారం ఇచ్చారు. మేము కార్యక్రమాన్ని ప్రకటించున్నాం, మీరు తేదీని ప్రకటిస్తేనే మేము కార్యక్రమాన్ని చేస్తామంటే ఆ రోజు వాళ్ళు తేదీని ప్రకటించి విజయవాడలో, మీ అందరూ గుర్తుంటుంది, విజయవాడలో 7వ కన్వెన్షన్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ స్కీమ్ ప్రారంభించి, ఆ రోజు ఇటీవల చనిపోయిన మన అమ్మట ఆంజనేయులు గారికి ఫస్ట్ హెల్త్ కార్డు ఇచ్చి ప్రారంభించడం జరిగింది. అదే రోజు మనకి అంతకుముందు చర్చలో రఘునాథరెడ్డి గారి సారథ్యంలో మంత్రిగా ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 2016లోనే ఒక కొత్త స్కీమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కార్మిక సభలో ప్రసంగిస్తూ వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తానని చెప్పి ఆ రోజు సభలో మన రఘునాథరెడ్డి గారి గుర్తుంటుంది, నాకు ముఖ్యమంత్రి గారికి స్వల్ప వివాదం జరిగింది. దానికి సంవత్సరానికి మనం 400 కట్టాలి. మేము సగం కట్టాం, సగం గవర్నమెంట్ కట్టుకుంటే మీ యాజమాన్యాలను అడగండి. మీరు యాజమాన్యాలకు తొత్తులయ్యారు.
మీరు మాట్లాడకుండా యాజమాన్యాలకు మేము తొత్తులు కాదు, మాకు అందరి యాజమాన్యాలు ఒకటే. కాబట్టి యాజమాన్యాలు వచ్చాక ఒప్పించాల్సిన బాధ్యత మీది. మీరు ప్రభుత్వ యాజమాన్యాల నుంచి భయపడుతుంది చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ రోజు వర్కింగ్ జర్నలిస్టులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఆ ప్రభుత్వ కాలంలో మన యూనియన్ ఆందోళనతో మన యూనియన్ డిమాండ్ మేరకు ప్రవేశపెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు అంటే మన సంవత్సరాలు 200 కట్టి 200 ఐఎంపీ నుంచి కలిపి 400 ఒక జర్నలిస్ట్ యాక్సిడెంట్ లో చనిపోతే ఇమీడియట్ గా ఆ కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. 10 లక్షలు. మనం చాలా మంది పిచ్చారు. చాలా జర్నలిస్ట్ కుటుంబాలు అప్పట్లో ఇంకా వేగంగా పెరుగుతున్న ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ టీవీ మీడియా దీంట్లో ఎంతో మంది కెమెరామెన్లు టీవీ జర్నలిస్టులు యాక్సిడెంట్ లో చనిపోతే దాని ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. దురదృష్టకర విషయం ఏంటంటే 2009 నుంచి ఈ రోజు దాకా ఆ స్కీమ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. చాలా బాధాకర విషయం. ఐఎన్టీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారిని మేము చెప్పని మాట్లేదు, ముఖ్యమంత్రి గారికి చెప్తానంటాడు. ఆయన చెప్పింది లేదు, తెలియదు. 2009 జూన్ 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం కలిసాం. మన డిమాండ్ లో అన్నింటి వల్ల అది కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాం. అది ఇంతవరకు ఆ 2009 నుంచి ఐఎన్టీఆర్ నుంచి CMFR పోవటం, ఫైనాన్స్ పోవటం, ఫైనాన్స్ లో అయిపోవటం. ఫైనాన్స్ లో జనరల్ గా సీఎం క్లియరెన్స్ ఉండాలి. సీఎం చెప్తేనే జనరల్ గా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు. ఎక్కువ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి సంబంధిత మంత్రులు పేర్నాని గారి చుట్టూ తిరిగినా మామూలుగా అది చేయించుకోవడం ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పాఠశాల గారిని మనం కలిసి గుర్తు చేయడం జరిగింది. అదే తప్ప 25 లక్షలు కట్టే సరిపోయింది. అది పెద్ద సమస్యగా చేస్తారన్నాడు. వాళ్ళు గతంలో జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీ లేదు కాబట్టి లేట్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ మన అనంతపురం కేశవ్ గారిని కూడా కలిసి మీకు వస్తుందండి, మీరు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి ముందు ఆ స్కీమ్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ యాక్సిడెంటల్ పాలసీని పునరుద్ధరించాలని మనం కోరటం జరిగింది. అదే ప్రభుత్వంలో మనం అనేక కార్యక్రమాల మీద మనం ఫైట్ చేసి చాలా ఈమెయిల్కి మనకు ఉన్న తేడాన్ని మీకు తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను వైద్య శాఖ మంత్రి గారిని కూడా ఏంటంటే ఆరోగ్య స్కీమ్, హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కి హాస్పిటల్స్ లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా బాగుందని మీకు తెలుసు. మీరు చాలా బాగా పడుతున్నారు. గత ప్రభుత్వం నుంచి ఆగిపోయిన బకాయిలు వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో నివారణ ఇస్తామన్నారు. ఈయనకు వాళ్ళు సెమినార్స్ కూడా వెళ్ళారు. అందుకని మీ బాగానే ప్రభుత్వ ఇబ్బందులు మేము కారణం కానీ జర్నలిస్టులకు వెళ్ళేసరికి చాలా హాస్పిటల్లో ఈ హెల్త్ స్కీమ్ కింద మనల్ని సరిగా ట్రీట్ చేయటం ఏదో ఒక రిజెక్ట్ చేస్తున్నారు. అందుకని మేము అడుగుతున్నాం అంటే ఈ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కి ఆరోగ్యశ్రీ అలాగే సమాచార శాఖ జర్నలిస్ట్ యూనియన్ నుంచి ప్రభుత్వం తోటి ఒక కమిటీని అయిపోయిన స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీ శాఖ నుంచి అయినా సరే ఒక ప్రతినిధిని పెట్టి కమిటీని పెడితే ఏ జర్నలిస్ట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చి ఏ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే ఆ కమిటీకి ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు అమ్ముతే యాక్ట్ హాస్పిటల్ మాట్లాడితే గానీ పని జరగదు. ఆ రకమైన ప్రతిపాదన మేము గతంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అక్కడ ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా కోరటం జరిగింది. అలాంటి అంశాన్ని మీరు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్ ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇందాక మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. నేను లోటుకు వెళ్ళడానికి టైం లేదు కాబట్టి ప్రధానంగా హౌస్ సైట్స్ గురించి చెప్పారు. హౌస్ సైట్స్ అనేది ఎంత ముఖ్యమో ఇల్లు కట్టడం కూడా అంతే ముఖ్యం. దాన్ని వదిలేసి మీరు కొద్దిగా మా 1250 కట్టండి, 1250 మన ఆరోగ్యానికి మన బాధ్యత. కష్టపడదాం, అప్పులైనా ఒక ఉద్యోగానికి ఇంకొక ఉద్యోగం చేసైనా డబ్బులు సంపాదించి మన 1250 మనం చెప్తున్నాం కానీ స్కీములు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయమని ప్రజలు డిమాండ్ చేద్దాం. మన సంక్షేమ పథకాలు అమల్లో తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి చేయమని వాళ్ళని అడుగుదాం. మనకి ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించమని అడుగుదాం. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో 2వ సమాచార శాఖ నుంచి కూడా జిల్లా కాలువ శ్రీనివాసులు గారు వచ్చారు. అప్పుడు మనం 2018లో మహాకర్ణాటక పిలిపించారు విజయవాడలో. పవన్ కళ్యాణ్ గారు
సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు, వైసీపీ నుంచి సజ్జలు లాగా పిలిచాం. వాళ్ళు అందరూ రావడానికి సిద్ధమయ్యారు. అప్పుడు కాలువ శ్రీనివాసులు గారి ద్వారా చంద్రబాబు కబురు పెడితే మనం వెళ్ళాం. అసెంబ్లీలో ప్రకటించాడు 100 కోట్లని జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్ లో ప్రవేశపెడుతూ అసెంబ్లీలో ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని కూడా మనం సాధించాం. దాని కూడా మన దురదృష్టం. అప్పుడు స్కీమ్ ఏంటంటే మనం హౌసింగ్ స్కీమ్ లో 1,00,000 లేకపోతే టిప్టోలో 2 లక్షల సంఖ్యలు రాష్ట్ర డబ్బులు మన ఇంటికి వస్తే ఈ 100 కోట్ల నుంచి ప్రతి ఇంటికి ప్రతి జర్నలిస్ట్ కి 1,50,000 నుంచి 2 లక్షలు ఇచ్చే విధంగా ఇస్తే 4-5 లక్షలతో ఒక ఇల్లు ఏర్పడిందనే ఉద్దేశంతో స్కీమ్ ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేయగలిగే ఎలక్షన్లు అయిపోయింది. 2019 ఎలక్షన్ లో గవర్నమెంట్ మారింది. 2019 తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేశారు. జూన్ 13వ తేదీ మనం వెళ్ళి కలిసాం. ఆ ప్రభుత్వం చేసింది కదా, దాని గురించి వదిలేయండి తమ్ముడు. మేము ఉగాది నాటికి అందరికీ ఖచ్చితంగా హౌస్ వైఫ్ సిస్టమ్ అంటే ఆనందంగా బయటకు వచ్చారు. అన్ని ఉగాదులు అయిపోయినాయి. అది మనకి ఇంటర్వ్యూ దొరకలే, దురదృష్టం. దానికి కారణంగా వీళ్ళు చెప్తా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈ ఎలక్షన్ ముందు కొత్త స్కీమ్ ప్రకటించారు. కరెక్ట్ గా 6 నెలలు ముందు. దాంట్లో 60% గవర్నమెంట్ కట్టింది, 40% మనం కట్టాలి. మళ్ళీ ఇల్లు కట్టుకోవడం కాకుండా 40% డబ్బులు కట్టి చేసే పరిస్థితి జర్నలిస్టులకు ఉందా అనేది మనం ఆలోచించుకున్నాం. సత్తర్ గారు ఫోన్ చేసి అన్ని సంఘాలు వచ్చి మనం పాలాభిషేకం చేస్తున్నారు, మీరు ఎందుకు రావాలన్నారు. స్కీమ్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, వస్తామని చెప్పారు. అందుకని మొత్తం పక్కన దోసేసేది. మీరు గమనిస్తే నిన్న మన గ్రూప్ లో డిస్కషన్ జరిగిందిగా చెప్తున్నా, దేవుడు ఏ సంఘం ఏం చేసింది అనేది. కరోనా సమయంలో మనం తప్ప ఏ సంఘం పనిచేయాల. కరోనా సమయంలో ఆన్లైన్ ఉద్యమం ద్వారా 10,039 సంతకాలను జర్నలిస్టుల ద్వారా సేకరించి సభ్యులు సబ్మిట్ చేశాం. కరోనా వేగిన ప్రతి ఒక్కరికి 20,000 ఉన్నాయి. కరోనా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 10 లక్షలు ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తుంది, తమిళనాడు ఇస్తుంది, కేజ్రీవాల్ ఇచ్చాడు, మమతా బెనర్జీ గారు ఇచ్చారు. అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి 15 లక్షలు ఇచ్చాడు. మీరెందుకు అడిగితే తిరస్కరించారు. 2020 నవంబర్ 9వ తేదీన మన ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ తెలంగాణ శ్రీనివాస్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాయగారం మనం పంపిస్తే అది ఎంత పని 5 రోజుల్లో ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, ఎక్కువ లేనప్పుడు అనౌన్స్ చేయబట్టి మనం విజయవాడ ప్రెస్ క్లబ్ లో అనౌన్స్ చేస్తాం. ఏమంటే ధనంజయ రెడ్డి గారిని కలిసి మీరు లిస్ట్ ఇవ్వమంటే నేను వెళ్ళి ధనంజయ రెడ్డి గారికి ఆ ఫస్ట్ కార్యక్రమం 45 మంది పేరులో లిస్ట్ ఇచ్చాం. ఆ 45 మందిలో 25 మంది కరోనాతో చనిపోయారని నేను నిర్ధారణ అయింది. 2021 మార్చిలో జియో వచ్చింది, అంటే ఒక్కరికి డబ్బులు రాలా. కారణం ఏంటంటే సంతకాడికి వెళ్తే సంతగా పేర్నాని గారు మన మంత్రి, సత్ర సలహాదారులు వీళ్ళిద్దరు పోయి సీఎం చెప్పారు. వీళ్ళకి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తే ఎందుకు ఉందండి ముఖ్యమంత్రి గారికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వంటే ఎవరు రాలేదు. సలహాదారులు అన్నారు గొంతులని మోగబడి ఒక సలహాదారులు అసలు నేను పనిచేయాలని పెద్ద శ్రీరామచంద్రమూర్తి గారు వెళ్ళిపోయారు. నేను గ్రూప్ లో ప్రస్తావించారు, మనం ఏం చేసాం, వేరే ఈదులు ఏం చేశాం, అసలు వేరే ఈదులు అనేది ఆ సమయంలో మీరు ఎలా గడపల్లా, ఈ రోజు గడపల్లా. ఈ రోజు ఎక్కడ ఉందో చెప్పండి, ఏ ఈదులున్నాయినా. మనం రాజశేఖర్ గారిని గెలిచాం, ఏడియాం, సుప్రియా గారిని గెలిచాం, అన్ని డిమాండ్లు పెట్టాం, సీఎం చంద్రబాబు నాయుడు గారికి వచ్చాం, ఇచ్చాం. ఇప్పుడు జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ కింద మనం చెప్పే ఇది మనం అన్ని పార్టీలకి, ఆ రోజు బీజేపీకి ఇచ్చాం, కాంగ్రెస్ కి ఇచ్చాం, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు పోటీ చేసి అన్ని పార్టీకి ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో హౌసింగ్ స్థలాలు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. కానీ ఎలా ఏంటి అనేది స్టడీ చేయమని అడుగుతున్నాం. 2019 నాటికి ఈ రాష్ట్రంలో 23,000 మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఉంటే గత ప్రభుత్వంలో వారిని కుదించి 9,000 మందికి ఇచ్చారు. కనీసం మన గుర్తింపు కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వంలో సలహాదారులు, ఆ ప్రభుత్వంలో సమాచార శాఖకి మనసు ఒక్కల గుర్తింపు కార్డు కూడా దక్కల. ఆ గుర్తింపు కార్డును పెంచమని అడిగితే ఇప్పుడు కమిటీ వేసి చేయమని మనం అడుగుతున్నాం. నిన్నగాక మొన్న
వల్ల ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు శుక్లా గారు కనపడి మన కమిషనర్, మన డైరెక్టర్ ఇప్పుడు ఆయన ఒక నివేదిక తయారు చేయమన్న ప్రభుత్వం కొత్త అక్రిడేషన్ కార్డు ఎలా ఇవ్వాలని దాని మీద ఒక ప్రతిపాదన రూపొందిస్తున్నాం. ఆ ప్రతిపాదన రూపొందిన తర్వాత మీ అందరితో మాట్లాడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఎక్కువ చేసి మీ అందరికి గుర్తింపు దాటిస్తూ ఈ స్కీమ్ని, ఈ యాక్సిడెంటల్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఫండ్ కింద మనం 100 కోట్లతో మళ్ళీ చంద్రబాబు గారు గతంలో ప్రకటించేందుగా దాన్ని పునరుద్ధరింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టులో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఏందని మనం అడుగుతున్నాం. తమిళనాడులో ఉంది, చాలా 5-6 రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తున్నారు. మేము ఏమన్నా అంటే పెన్షన్ కూడా ఇస్తున్నాం 4,000. ఎందుకు ఇస్తున్నాము? మనిషి వాడు బతకడానికి ఉపయోగపడాలి, వాడి శారీరకంగా అలిసిపోయాడని. వాడు శారీరకంగా నువ్వు కొత్తగా ప్రవేశపెట్టి 50 ఏళ్ళ అలిసిపోయిండొచ్చు. మేము 20 ఏళ్ళు జర్నలిస్ట్ గా పనిచేస్తే 40 ఏళ్ళకే శారీరకంగా అలిసిపోతాం. ఎందుకంటే మేము మీ గురించి ఆలోచించాలి, సమాజాన్ని గురించి ఆలోచించాలి, మంచోళ్ళ గురించి ఆలోచించాలి, దొంగల గురించి ఆలోచించాలి. మా మైండ్ మూసుకుంటే తిరిగింది. మీరు లేటుగా వస్తే మేము అవుతాం, మేము లేటుగా వచ్చాను మీ సభ రాగవు. మీ సభ మీటింగ్ ఆగిపోతే మా పై నుంచి మళ్ళీ మంత్రి గారి మీటింగ్ ఎందుకు లేదా సాయంత్రానికి నోటీస్ వస్తుంది. అందుకని మీకు జీతాలు ఇచ్చినా అయిపోయినా చాలకపోయినా మానసిక ఒత్తిడితో మేము చాలా శారీరకంగా ఆర్థికంగా కుంగిపోయినాం. 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు వర్కింగ్ జర్నలిస్ట్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి పెన్షన్ స్కీమ్ మనం అడుగుతున్నాం. ఆ 4,000 తెలంగాణలో వాళ్ళు ఏమన్నారంటే నార్త్ ఇండియాలో జర్నలిస్టులు తక్కువ అంటున్నారు. తక్కువే, నార్త్ ఇండియా జర్నలిస్టులకు ఎక్కువ ఇచ్చారు. నువ్వు ఆ 4,000 5,000 ఇవ్వు. 4,000 ప్లస్ మా గౌరవం కోసం 5,000 చేసి 5,000 ప్రకటించు. వయసుతోటి కాదు, వాడి వృత్తితో సంబంధం. 18 ఏళ్ళకి వచ్చినోడు 20,000 వృత్తి చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలక్ట్రానిక్ మీడియాలో 40 ఏళ్ళు దిగితే వాడికి కొంచెం పొట్టగలగానే తీసేస్తారు యాజమాన్యాలు. నువ్వు పని చేస్తలేవు, నువ్వు నీ జుట్టు నడిచింది, మాకు మైక్ ముందు జుట్టు బాగుండాలి. రాజకీయాల్లో అయితే జుట్టు నడిచినా జుట్టు పోయినా ఉండనిస్తారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండనిట్లా. అందుకని మాకు వయసుతో సంబంధం లేదు, మా వృత్తి 20 సంవత్సరాల వృత్తితో సంబంధం పెట్టుకుని పెన్షన్ స్కీమ్ అంటున్నాం. వీరందరూ పెద్దలు ఉద్యమాలు చేశారు. రాజుగారు వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ సంఘం కోసం, వాళ్ళ కులం కోసం ఉద్యమాలు చేశారు. మీ అందరూ ఎదుగులో వచ్చిన మా కులం కోసం ఎందుకు ఉద్యమాలు లేరు? అనేక ప్రాంతాలు దిగొచ్చు. మా భారత్లో వస్తామన్నారు ఒకసారి అదే నియోజకవర్గం అన్నారు. చివరికి నేను గుర్తించేదంటే పేరు జగన్ కూడా గౌరవించి చివరికి ఓడిపోతావు గెలుస్తావు, ఫస్ట్ మీ సీట్ కాంగ్రెస్ అన్నారు. తర్వాత వేసిపోయినారు 3,000 ఓడిపోయి గెలిచారు. గెలిచిన తర్వాత వీళ్ళు జర్నలిస్టుల గురించి ఆలోచించారు కదా. అలా మా కోసం ఆలోచించారు జర్నలిస్టులు కూడా సంఘం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ కాదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని, ఎందుకంటే మీ అందరికీ తెలియని సత్యకుమార్ గారి గురించి మీ అందరికీ తెలియని నాకు చాలా తెలుసు. నేను చిత్తూరు ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ ఉన్నప్పుడే మదనపల్లిలో కాలేజీ చదివేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాను. నా కాడ శ్రీనివాసరావు అని ఆయన క్లాస్మేట్. సత్యకుమార్ గారు జాతీయ స్థాయిలో ఎదిగిన తన చిన్నారి మిత్రులను వదులుకోలే. మదనపల్లి పాలిటెక్నిక్ ఓల్డ్ స్టూడెంట్ వెల్ఫేర్ సంక్షేమ సంఘాన్ని వారు పెట్టాడు. దాని ఏర్పాటు సభకు ప్రణవ సభకు నేను ముఖ్య అతిథికి వెళ్ళా. నన్ను పిలిస్తే నా సీనియర్ అప్పుడు తెలుసుకున్నా దానికి చాలా పండించాడు, నిధి ఉంది. వాళ్ళ క్లాస్మేట్ లో పక్కన వాళ్ళ బిడ్డకి పెళ్లికి తిన్నా జరిగిపోతే ఢిల్లీలో ఉండి తెలుసుకొని డబ్బులు అనౌన్స్ చేయడం కానీ ఇంత ఇచ్చి పోయి దగ్గరుండి ఆయన పెళ్లి చేసిరండి అని చెప్పి వాళ్ళ మిత్రులు పంపించారు. అది రాష్ట్రంగా ఆ స్థాయికి ఎదిగి భారతీయ జనతా పార్టీలో అనేక రాష్ట్రాలు ఇన్ఛార్జీలు చేశారు, క్లిష్టమైన రాష్ట్రాలు. కేరళలో భారతీయ జనతా పార్టీ కనపడుతుంటే ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జీ చేశారన్న రోజు ఆయన గారు ధైర్యంగా తీసుకున్నారు అనుకున్నాను నేను. కేరళ రాష్ట్రానికి ఆర్ఎస్ఎస్ లో ఉంటూ మోదీ గారు ఈయన ఒక రోజు ఉన్నారు. మనకి కనపడి చరిత్ర చాలా ఉన్నాయి. ఆ వ్యక్తిత్వం కూడా ఉంది.
ప్రభుత్వ పరంగా మీకు కొన్ని అయినా కాకపోయినా మా జర్నలిస్టుల దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా మీకున్న కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పలుకుబడి కూడా ఉపయోగించి చేయాలని, అలాగే చాలా ఎనగబడి ప్రాంతానికి వచ్చారు, మిమ్మల్ని ఇక్కడ ప్రజలు ఆదరించారు. ఈ జిల్లాకి మిమ్మల్ని గెలిపించిన ధర్మవరం ప్రజలకి రుణం తీసుకునేసి మీరు పనిచేసి రాజకీయాలకు అతీతంగా ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్యలకి మనం పట్టించుకోకూడదు, అతీతంగా పోవాలి, పార్టీని కాపాడుకోవాలి, పనిచేసిన వాళ్ళు కాపాడుకోవాలి. అవన్నీ పెద్దలు చేస్తారు. అందుకని మాకు ముఖ్యంగా మా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నాం. ఇంకొకటి నేను ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, ఒక్కటే అక్కడ గుర్తు పెట్టుకొని అడుగుతున్నా, మమ్మల్ని యాజమాన్యాన్ని ఒక బాట కట్టే కాకండి. మేము వేరు, యాజమాన్యాలు వేరు. మేము వేరు, యాజమాన్యాలు వేరు. మేము జర్నలిస్ట్ గా వచ్చాం. యాజమాన్యాల కోసం వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని వాటిని రాసి ఉండొచ్చు, కానీ మా వృత్తి ఈ సమాజంలో ఉన్న పేదల గురించి వార్తలు రాయటం, ఈ సమాజంలో ఉన్న సమస్యలు మీరు దృష్టి చేసి రాయటం, అంతవరకంటే మేము రాజీపడం. ఇప్పుడు కూడా మేము చెబుతున్నాం, జర్నలిస్టులు ఎవరైనా యాజమాన్యాలు చెప్పి వాళ్ళకి అవసరమైన వాళ్ళు మంచి రాసుకోండి. ఎదుగుదల మీద అనవసరమైన అనుకరణాలు వేస్తే బాగుపడదు. దానికి మేము వ్యతిరేకం, మన సంఘం కూడా వ్యతిరేకం. సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంబంధించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మన ఈ కార్యక్రమంలో మన నాయకుడు ఏపీడబ్ల్యూడీ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి జిల్లా నాయకత్వం అందరూ కూడా పాల్గొనటమే కాకుండా అందరితోటి ఏకాభిప్రాయంతో ముందు తీసుకెళ్తూ ఏకగ్రీవంగా నూతన కమిటీని ముందు తీసుకెళ్లటం విశేషం. ఏపీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, పనిచేసే వారికే స్థానం కలిగే సంఘం. ఏఈఎన్ మూవ్మెంట్ లో మనం ముందుకు వెళ్తూ గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో జర్నలిస్టు సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థ ఏపీడబ్ల్యూఏ. మీరంతా చూశారు, మీకు మీరే సమావేశం పెట్టుకున్నారు. మీకోసం ఎవరైతే సమయం వెచ్చించి పాటుపడుతూ సంఘాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యులు పెద్దలు ఉన్నారో వారితో మీరే కమిటీ ఎన్నుకున్నారు, నాయకత్వాన్ని కూడా మీరే గుర్తించారు. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఎవరైతే పనిచేస్తా ఉన్నారో మన నాయకులు ఎవరో వారిని ఎన్నుకునే సంస్కృతి ఏపీడబ్ల్యూలో ఉంది. తద్వారా నాయకత్వం ముందుకు పోతా ఉంది. స్థానికంగా గ్రామీణ విలేకరుల దగ్గర నుంచి జిల్లా స్థాయి జిల్లా రిపోర్టర్ దాకా వారికి ఉండే ఇబ్బందులు కానీ, కుటుంబపరమైన అంశాలు కానీ, సమాజంలో మన మీద జరిగే దాడుల పట్ల కానీ ఏపీడబ్ల్యూజే నాయకత్వం ఎప్పుడు కూడా ఏపీడబ్ల్యూజే సభ్యుల్ని, కుటుంబాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటది ఏపీడబ్ల్యూజే. దీనికి అనుబంధంగా ఉన్న సంఘాలు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కానీ, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ సంఘం, చిన్న పత్రికల సంఘం, ఈ విధంగా మనం ముందుకు పోతూ ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా మనకి ఇతర అనుబంధ విభాగాలు కూడా ఉన్నాయి. వాటిని మనం పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రధానంగా జర్నలిస్టు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, గతమైనా ఇప్పుడైనా, కొన్ని దశాబ్దాలుగా మనకి హెడ్ క్వార్టర్ లో పెండింగ్ ఉన్న అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ సంబంధించిన అంశంలో, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంలో చాలా చోట్ల పెండింగ్ లో ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ పెండింగ్ ఉన్న దృష్ట్యా గత 20 సంవత్సరాల నుంచి అవి అలానే ఉన్నప్పటికీ మనకి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వడం, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ, తద్వారా అనంతరం ఉమ్మడి రాష్ట్రాల్లో హౌసింగ్ స్కీమ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జర్నలిస్ట్ యొక్క సంక్షేమం మీద, అదేవిధంగా
మనకి ఏదైతే పనిచేసే సంస్థల్లో ఉండే జీతపత్యాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ చాలా తక్కువ. మనం ఆ యొక్క ఫీల్డ్ని జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకొని గౌరవాన్ని కోరుకుంటూ, అదేవిధంగా సమాజంలో ఉండే ఏదైతే ఇతర అంశాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా సమాజంలో ఏదైతే అన్యాయానికి గురవుతా ఉన్నామో సామాన్యుడు, వాటిని చేయాలి, వాటిని ఏదో రకంగా వాటి పట్ల మనం అండదండలు అందిస్తూ ఆ సమస్యని పరిష్కరించే దిశగా మనం ముందుకెళ్ళాలని, అటువంటి వృత్తిని మనం ఎంచుకుని మన వంతుగా బాధ్యతతో పనిచేయాలనే ఉద్దేశంతో మనం జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుని ముందుకు పోతా ఉన్నాం. కానీ మనకున్న జీతభత్యాలు జిల్లా హెడ్ క్వార్టర్ మినహా హెడ్ క్వార్టర్ లో కూడా స్టాఫర్గా జీతాలు ఇచ్చే సంస్థలు చాలా తక్కువ. మనమే ఆ సంస్థల్ని, అనేక సంస్థలు కాపాడుకుంటూ యాభైలో వాళ్ళకి మనం భాగస్వామ్యంలోకి పోతున్న ప్రక్రియలో ఉంటే, గ్రామీణ విలేకరుల పరిస్థితి కానీ డివిజన్ రిపోర్టర్ల పరిస్థితి కానీ చాలా దుర్భరమైన పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే డివిజన్ రిపోర్టర్ కి ఏదైతే వేతన సౌకర్యం ఉందో దాదాపుగా లేవనే చెప్పాలి. గ్రామీణ విలేకరులకి గతంలో లైన్ అకౌంట్ ఉన్న సంస్థలు ఒక 3 ఉండేవి. వాటిలో ఇంగ్లీష్ దినపత్రిక, ఆంధ్రభూమి లాంటి పత్రికలు లేకపోగా పెద్ద సంస్థలు మాత్రమే ఒక 3-4 సంస్థలు మాత్రమే గ్రామీణ విలేకరులకి లైన్ అకౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి గ్రామీణ విలేకరుల ప్రాంతంలో కూడా మన మధ్య పోటీ తత్వం పెరగటం, పనిచేసే ప్రొఫెషనల్స్ కి ప్రాధాన్యత ఉన్న సంస్థలు తక్కువ అవ్వటం, రోజువారీ దినపత్రికలు ప్రచురితమయ్యే పత్రికలు తక్కువ అవటం, డిజిటల్ వ్యవస్థ పెరగటం, యూట్యూబ్ వ్యవస్థ పెరగటం, ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా కానీ డిజిటల్ మీడియా ద్వారా కానీ ప్రొఫెషనల్స్ చాలా వృత్తి పోటీ తత్వాన్ని పెరిగింది. తద్వారా జర్నలిస్ట్ యొక్క సంక్షేమం దిగజారిందని చెప్పాలి. వీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా సంస్థలు, యాజమాన్యాలు వీరంతా కూడా జర్నలిస్టు సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏదైతే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఏపీడబ్ల్యూఏ మాత్రమే ఈ కమిటీలన్నీ సాధించుకోవడం జరిగింది. అవి ఇతర రాష్ట్రాలు భారతదేశ వ్యాప్తంగా మనల్ని అనుసరించి ఆయా ప్రభుత్వాలు మనం సాధించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోయారు. కానీ గత ప్రభుత్వ సమయంలో ఆ కమిటీలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుకి అప్లికేషన్ సంబంధించి కమిటీలో కానీ ఇతర కమిటీలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే కమిటీలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ జర్నలిస్టు సంఘాన్ని కలుపుకొని జర్నలిస్టులతో పాటుగా కమిటీలన్నీ పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూఏ రాష్ట్ర కమిటీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే జర్నలిస్టులకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా సంఘం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సంఘాలతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఆయా కమిటీల యొక్క పటిష్టం బలమైన వ్యవస్థగా మారి జర్నలిస్టుల సంక్షేమం దిశగా కమిటీలన్నీ పనిచేస్తాయంటే ఆ అవసరాన్ని, ఆవశ్యకతని సమాచార శాఖ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంత మంచి వాతావరణంలో మీరు జిల్లా కమిటీ వేసుకోవడం, మీ జిల్లా కమిటీ ఏకగ్రీవం కావడానికి రాజు, నాగరాజు మిత్రులు, అదేవిధంగా ప్రవీణ్ లాంటి నాయకులు పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఉండి మీ అందరి సహకారంతో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం పట్ల 2 జిల్లాల నాయకత్వానికి, అదేవిధంగా మీ నాయకత్వానికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇటువంటి క్రమశిక్షణతో ముందుకు పోతూ జర్నలిస్టు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏపీడబ్ల్యూఏ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న మీకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. పాత్రికేయ నేతలు సంక్షిప్తంగా సమగ్రమైన సమాచారంతో ఒక్కొక్క 2 నిమిషాలు మాత్రమే మన వారికి సందేశాన్ని వినిపిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు ఐజేయూ మెంబర్ అయినటువంటి ప్రభాకర్ నాయక్ గారు
మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు కిల్లయ్య గారు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐఏ సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ గారు, ఎంపీ పార్థసారథి గారు, ఇతర జర్నలిస్టు మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మనం బహుశా 5-6 ఏళ్ల తర్వాత పుట్టుబట్టులో యూనియన్ సమావేశం జరుగుతుంది. ఇంతకు ముందు ఒకసారి జరిగింది, బహుశా ఇది 2వసారి అనుకుంటున్నా. చాలా సంతోషం. జర్నలిస్టు వృత్తి అనేది చాలా కఠినమైన సాగు లాంటిది. నిజానికి ఇటీవల కాలంలో కొంత వారసత్వం ఇట్లాంటి సౌకర్యాలు వచ్చిన కారణంగా జర్నలిజం అనేది చాలా సులువుగా, అంటే కాపీ పేస్ట్ పద్ధతిలోకి మారుతూ వస్తుంది. గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. చాలా ప్రవేశం పడాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది. వాటి పత్రికా కార్యాలయాలకు కానీ పంపించుకోవాలంటే ఎంత శ్రమపడాల్సి వస్తుంది. వాళ్ళ తక్కువగా ఉండేవి, కలర్ ఫోటోలు లాంటివి ఇలాంటివి ఏవి ఉండేది కాదు. అట్లాంటప్పుడు చాలా ఒత్తిడి వేసుకుంటూ పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంత తగ్గింది, కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో బహుశా ఇలాంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రింట్ మీడియాకి పోలిస్తే. కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఒత్తిడి కారణంగా టెన్షన్తో బీపీ, షుగర్, ఇతర గుండెపోటు సమస్యలు ఇటీవల శేఖర్ 40 ఏళ్ళ వయసులోనే అంటే గుండెపోటుతో చనిపోయారంటే దాని కారణం ప్రధానంగా ఒత్తిడి. కాబట్టి మనకు జీవితాలు తక్కువ, పని ఒత్తిడి ఎక్కువ, ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నాం. దీన్ని అంతే ఇంట్లో ఓపిక చేసే కారణంగా కొన్ని సౌకర్యాలు మనకు లభించాయి. లేకపోతే పరిమిత చాకరీగా మనకు ఎలాంటి సౌకర్యాలు ఉండేది కాదు. ఇప్పుడు ఓపిక కారణంగానే మనకు రోజులు వచ్చాయి. సరే, అవి ఎంతగా ప్రభావం చేస్తున్నాయి అనేది ఒక సమస్య ఉంది. ఇప్పటికీ రోజులు వచ్చాయి, ఇన్సూరెన్స్ సౌకర్యం వచ్చింది, అప్లికేషన్ కార్డు వచ్చాయి, బస్ పాసింగ్ లాంటివి వచ్చాయి, లాంటివి ఇలాంటి కొన్ని సమస్యలకు పరిష్కారం వేదికగా జరుగుతుంది. నిరుద్యోగులు కూడా దీన్ని మరింత మనం పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. దానికి మనందరూ కలిస్తేనే ఎవరి వారిలో ఉంటే మాత్రం సమస్యలు పరిష్కారం కావు. మనందరూ కలిస్తేనే ఐకమత్యంగా ఉంటేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం, మన సంక్షేమం కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్నటువంటి యూనియన్ ఏపీడబ్ల్యూజే. ఇది 1957 ఆగస్టు 17న ప్రారంభమై 35 మంది సభ్యులతో ప్రారంభమై 15 ఏళ్ల మందికి పైగా మన రాష్ట్రంలో విస్తరించి దేశంలోనే అతి పెద్ద జర్నలిస్ట్ సంఘం ఏదైనా ఉంది అంటే అది ఏపీడబ్ల్యూజే మాత్రమే అన్నది నగ్న సత్యం. అలాంటి యూనియన్లో మనం కొనసాగించడం, మన సంక్షేమం మంచిగా ఉండాలని నిరంతర పోరాటాలు సాగిస్తూ రాష్ట్ర నేతలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన యూనియన్ నాయకులు కావచ్చు, పోరాటం చేస్తూ మన సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ఆనాటి నుండి నేటి వరకు మన సంక్షేమం కోసం పాటుపడుతూ ఒక అత్యవేశిస్తూ ముందుకొని నేను ఎన్నో సదుపాయాలు, బస్ పాసులు, రైల్వే పాసులు, మెడిక్లైమ్, తర్వాత ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక హైపవర్ కమిటీ, మన మీద దాడులు జరిగితే ఒక హైపవర్ కమిటీ, స్థానికంగా కూడా అట్రాసిటీ కమిటీలు అనేది ముందు ఉండేది. అటాక్ కమిటీలు, అటాక్ కమిటీని ఇప్పుడు
ఏదైతే జిల్లా స్థాయిలో మీరు మన జిల్లాలో అటాచింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన సంక్షేమం కోసం మన యూనియన్ ఎంత పాటుపడుతుందో వాటి విజయాలు పోరాటాల గురించి తెలియజేస్తూ ప్రతిష్టాపన కూడా రిలీజ్ చేస్తుంది మన జర్నలిస్ట్ మిత్రుల కోసం. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి మన యూనియన్ గురించి మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఎన్నికల్లో ఉంది, గత ఎన్నికల్లో మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవుట్ సైడ్స్ ని ఖచ్చితంగా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తారు, కానీ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. వాటిని అమలు చేసేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నారన్నది వాస్తవాన్ని మనకందరికీ కూడా తెలిసిన అంశమే. కాబట్టి మిత్రులందరూ కూడా మన సంక్షేమం కోసం సమైక్యంగా పోరాడదాం, కలిసికట్టుగా ఉందాం, మన ఐక్యతను సాధదాం. ఐక్యతతో ఎక్కడ ప్రజలు తీసుకెళ్తామో అక్కడ ఫలితాలు ఉంటాయన్నది నాకు సత్యం. కాబట్టి మనం ఐక్యతను సాధుతూ సమైక్యంగా కలిస్తే సాధించలేదే ఏది లేదన్నది వాస్తవం. నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా తోటి మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు ముందుగా ఏపీడబ్ల్యూఏకి సంబంధించిన నూతన కార్యవర్గానికి కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజే తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన యూనియన్ నాయకత్వం ఎన్నుకోబడింది. ఆ నాయకత్వం మున్ముందు జర్నలిస్టుల సమస్యలపైన, సంక్షేమంకై, భద్రతకై, ఉద్యోగ భద్రతకై వీటన్నిటిపైన పోరాటాలు నిర్వహించడమే కోరుతూ మరి రాష్ట్రంలోనే మన సత్యసాయి ఏపీడబ్ల్యూజే సంఘం ఈ పోరాటంలో ముందుంటుందని, అన్నిటికంటే ముందుగా సత్యసాయి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుపై మన యూనియన్ పాటుపడుతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అభినందన తెలియజేస్తూ సభాధ్యక్షులు పుల్లయ్య గారికి, అలాగే కార్యక్రమానికి వచ్చేసిన మంత్రివర్యులు చైతన్య గారికి, ఎంపీ పార్థసారథి గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే మా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐ సుబ్బారావు గారికి, చంద్రు జనార్దన్ గారికి, అలాగే ఐజేయూ మెంబర్స్, ఏపీడబ్ల్యూజే కమిటీ సభ్యులు, ఇక్కడ వచ్చిన పుట్టపర్తి సత్యసాయి జిల్లా జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మన జిల్లా మహాసభ జరుపుకుంటున్నాం చక్కటి వాతావరణంలో. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అందరూ కలవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇదే ఐక్యత మున్ముందు కూడా ప్రదర్శించాలి. మన సమస్యల కోసం, మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం మనం ఐకమత్యంగా ఉంటూ పాలకులపైన ఒత్తిడి తీసుకుని వచ్చి మన హక్కులు సాధించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వాలు జర్నలిస్టులపై దాడులు చేశారు, తర్వాత మన హక్కులు కుదించారు, అక్రిడేషన్ సౌకర్యం కూడా కోట చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఎత్తేయడం జరిగింది. అదైతే మనం తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దాని పట్ల మనం అంత ఐక్యమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే హెల్త్ కార్డులన్నీ రెన్యువల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు హెల్త్ కార్డు రెన్యువల్ చేసుకోవాలి. అలాగే ప్రభుత్వానికి మన రాష్ట్ర కమిటీ నాయకులు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని మళ్ళీ తిరిగి రెన్యువల్ చేయాలని చెప్పి కూడా ఐఎన్పీ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే వస్తుంది. అలాగే యాంటీ అటాక్ కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. వారిని పునరుద్ధరించాలని చెప్పి కూడా మన పెద్దలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గతంలో ఎలక్షన్ మూమెంట్ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి జర్నలిస్టులకు గత ప్రభుత్వం చెప్పింది. అయితే చివరి నిమిషంలో మనకు రాలేదు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేసింది ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని. కనుక దాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న పెద్దలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఇంటి స్థలం అందేలా చూడాలి. ఆరోగ్య భద్రతకు, తర్వాత కుటుంబ సంక్షేమం కోసం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి మిత్రులారా, గత ప్రభుత్వాలు మన పైన దాడులు చేశాయి.
భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మన పైన దాడులు ఉండవని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నిజాలు రాస్తే ఈ కాలం అంటే నిజాలు రాస్తే జీర్ణించుకోలేని కొంతమంది మన పైన దాడులకు పాల్పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఐక్యత కోల్పోవద్దు. ఇదే ఐక్యమత్యంతో మనం ముందుకు సాగాలి, మన హక్కులను సాధించుకోవాలి. ఇంత చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పుట్టపర్తి జిల్లా శాఖ జర్నలిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితో ఇదే ఐకమత్యంతో ముందుకు సాగి రాష్ట్రంలోనే సత్యసాయి జిల్లా ఒక మంచి కమిటీగా రూపాంతరం చెందాలని చెప్పి కోరుకుంటూ నూతన కమిటీ సభ్యులందరికీ కర్నూలు జిల్లా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న మంత్రివర్యులు సౌతమ్ గారికి, ఎంపీ డికే పార్థసారథి గారికి, మాజీ మంత్రివర్యులు గురు సమానులు పొల్ల రేవంత్ గారికి, యూనియన్ నాయకులకు, సభ్యులకు, నాతోటి జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అందరూ కూడా ఒక శుభదినం. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నూతన కమిటీ ఎన్నిక, ప్రథమ మహాసభను ఈరోజు నిర్వహించుకోవడం మనందరూ కూడా చాలా గర్వంగా ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఈ జిల్లాలో పాత్రికేయుల అభివృద్ధిలో కానీ, ఈ జిల్లా అభివృద్ధిలో కానీ, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో ముందు నుంచి కూడా పాత్రికేయుల యొక్క దండాలు నిర్వహించడానికి మన స్వాతంత్ర పోరాటం నుంచి ఈనాటి జర్నలిస్టుల వరకు కూడా ఎంతో మంది ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సామాజిక సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మనం సత్యసాయి ఆయన సన్నిధిలో ఆ మహానుభావుని ఆశీస్సులతో ఇక్కడ ఈ సభ జరుపుకున్నామంటే మనం ఒకసారి గుర్తు చేసుకొని అనంతపురంలో ఆనాడు ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భగవాన్ సత్యసాయి బాబా గారు తోడ్పాటున విషయాన్ని ఈ రోజు మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ జిల్లా అభివృద్ధిలో, ఈ జిల్లా వెనుకబాటుతనం పోగొట్టడంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి తాగునీటి పేదల తాగునీటి సమస్య తీర్చడంలో మనం వార్తలు రాష్ట్రంలో చూడని మనతో పాటు ఈ జిల్లాలో ఇద్దరు మహానుభావులు సమస్యల పరిష్కారానికి ఎంతో తోడ్పాటును అందించారు. ఒక విన్సెంట్ ఫాదర్ అయితే, రెండో వ్యక్తి భగవాన్ సత్యసాయి బాబా గారు. కరువు ప్రాంతంలో పేదలకి కడుపునిపిన వారు, వాళ్ళకి ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావులు ఇద్దరు కూడా. అయితే ఎప్పటికప్పుడు ఈ జిల్లాలో నుండి రాజకీయ పరిస్థితుల్ని, అదేవిధంగా కరువు పరిస్థితుల్ని, ఈ జిల్లాలో సామాజిక సమస్యను అధిగమించాల్సినటువంటి చరిత్రలో ఎంతమంది జర్నలిస్టులు ఈ జిల్లాలో ఎంతమంది అభివృద్ధికి ఎంతో దూరపడినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు గొప్ప వాటాచార్యుల వారి నుంచి తీసుకుంటే నేటి తరం జర్నలిస్ట్ వరకు రాజకీయాల్లో రావాల్సినటువంటి ఆలోచన వారు, ఇంకా ఈనాడు వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నటువంటి ఎంతమంది ఈ జిల్లా అభివృద్ధిలో, ఈ జిల్లా యొక్క దీంట్లో భాగస్వామ్యం అవుతున్న గొప్ప హనుమంతరావు గారు కానీ మిగతా పెద్దలు చాలా మంది ఈ జిల్లాకి ఎన్నటువంటి కృషి చేసినటువంటి సందర్భం ఉంది. ఈ ఆంధ్ర రాయలసీమ ఒప్పందంలో ఆ ఒప్పందం జరగడానికి, ఆ ఒప్పందంలో కీలకంగా వివరించిన వ్యక్తులే పాత్రికేయులు అన్న విషయం మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. తప్పు రామాచార్య గారు ఆ రోజు శ్రీకాంత్ జోరాపరికి నాణ్యతటువంటి మహాయోగుడు, పాతతరం జర్నలిస్ట్, ఈ జిల్లాలో జర్నలిజానికి ఆద్యుడు. ఆ అనంతరం వచ్చినటువంటి ఎంతో మంది పాత్రికేయులు ఈ యూనియన్ లో పాలు పంచుకున్నారు. యూనియన్ నాయకత్వాన్ని బాధ్యతలు చేపట్టారు. ఈనాడు ఈ జర్నలిస్టు తరం వరకు కూడా జర్నలిస్టు నిరంతరం జిల్లా అభివృద్ధి, జిల్లా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటూ విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ గాలి కట్టినటువంటి పాలనలు, రాజకీయ పెరుగుదలను ఎప్పటికప్పుడు చూస్తున్నారు. పేపర్లో కానీ, టీవీలో కానీ. ఈ రోజు కూడా అక్రమాల పైన ఎక్కడికక్కడ వార్తలతో నిలిస్తూ పాలనా వ్యవస్థను గాలిలో పెడుతున్నటువంటి చాలా మంది జర్నలిస్ట్ ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కూడా ఈ రోజు మన జిల్లాలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. మారంగుల పనుల్లో ఉండొచ్చు, ఎక్కడో మండలంలో వార్తలు రాస్తూ ఒక చిన్న పత్రికలో విలేకరు కూడా ఈ రోజు ఈ జిల్లాలో చక్కగా ఇన్వెస్టిగేషన్ వార్తలు రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ముందు నుంచి ఎంతో చైతన్యం ఉన్నటువంటి ఈ జిల్లాలో కరువు కానీ, మిగతా విషయాల్లో కానీ అనేక రకాలుగా పాలు పంచుకుంటూ జర్నలిస్టులు అభివృద్ధికి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎంతో మంది జర్నలిస్టుల పైన పాలకులు దాడులు చేసిన సందర్భాలను మనం చూసాం. రాయలసీమలో అప్పుడు ఎమ్మెల్యే ఏ రకంగా జర్నలిస్టుని వేధించారన్నది ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.
జర్నలిస్టుల మీద జర్నలిస్టుల కుటుంబాల మీద జరుగుతున్న దాడుల పైన గట్టి పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు మనం ఏదైతే శ్రీకృష్ణ అనుజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన రౌడీ ముక్కలు దాడి చేస్తే క్రౌడ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ చేసే వ్యక్తి పైన ఆ రోజు మనం చల్లారెడ్డిపురం పిలిపిస్తే ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర నాయకత్వం మొత్తం అనంతపురం కలిసి వచ్చింది. పోలీసులు ఇబ్బందిగా ఉన్న రిపోర్టులో ఇంతమంది పోలీసులు కూర్చున్న కర్నూలు నుంచి కానీ, కడప నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, మిగతా చోట్ల నుంచి కానీ పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వచ్చి ఉద్యమాలను విజయవంతం చేసినటువంటి చరిత్ర ఏపీడబ్ల్యూజీ అని మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఈ ఉమ్మడి జిల్లాలో కదిరిలో ఒక వార్త కవర్ చేసేకపోతే ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి దురుద్దేశంగా లోపడాలని చూస్తే తక్షణమే మనం ఆ రోజు ఏపీడబ్ల్యూజీ స్పందించింది. ఆందోళనలో 2 జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు కలిసాము. ఆనాటి ప్రభుత్వ పెద్దలు చూసి తీసుకెళ్లాం. ఆ కేసులు పెట్టి ఆ రోజుల్లో అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగితే జర్నలిస్ట్ ఏమైనా కోరుతానో జర్నలిస్ట్ ఏమైనా అయితేనో ఏది కూడా కేసు పెట్టి శాసించే పరిస్థితి లేదు. కేసులు ఫైల్ చేసేది పోలీస్ అధికారులు కూడా శాసించినటువంటి పరిస్థితుల్లో ఏపీడబ్ల్యూజీ పోరాడి అన్నిటి మీద కూడా కేసులు పెట్టించినటువంటి ఘనత ఏపీడబ్ల్యూజీ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈ జిల్లాలో సంక్షేమంలో కానీ మిగతా విషయాల్లో కానీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కానీ మిగతా విషయాల్లో కానీ దృష్టి పెట్టుకుని వారి అవసరాల కోసం ముందుండి పోరాడుతున్నటువంటి మీరు ఏదైనా ఉందంటే అది ఏపీడబ్ల్యూజీ అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీడబ్ల్యూజీ ఈ జర్నలిస్టుల సంక్షేమ విషయంలో విషయాల్లో ముందుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ జిల్లాలో ముఖ్యంగా చూస్తుంటే మలకసరి కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కేసులు నమోదైన సందర్భంలో మనందరూ కూడా వాళ్ళందరికీ అండగా ఉన్నాం. ఈ నూతన ప్రభుత్వంలో ఏదైతే అక్రమ కేసులు బనాయించారో వారన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ అనౌన్స్ చేసింది. మన పెద్దల రాష్ట్ర అధ్యక్షులు అల్లి సుబ్బారావు గారు మిగతా నాయకత్వం కూడా చాలాసార్లు సీఎం లీడర్ నాయకులు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. మన జిల్లాలో ఉన్నటువంటి అక్రమ కేసులన్నీ జర్నలిస్టుల మీద ఇప్పటికే కొన్ని అందరూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని పంపించడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఎత్తేసారని చెప్పి ఆ రకంగా చర్య తీసుకోవాలని చెప్పి మండలిన్న మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ ఇతర నాయకులకు కానీ మనం మరొకసారి గుర్తు చేసుకునే సందర్భంగా ముఖ్యంగా మన ఎవరైనా ఇంకా ఏదైనా అట్లాంటి ఏదైనా ఉంటే కూడా జిల్లా నాయకత్వం దృష్టి చేస్తే తద్వారా రాష్ట్ర నాయకత్వం దృష్టి తీస్తే ఆ కేసుల జాబితాలో మనం ఎవరైనా ఉంటే మిస్ అయితే కూడా ఇంకా వాటిని కలిపి ఇవన్నీ కూడా యాడ్ చేసి త్వరలో ఇవన్నీ ఎత్తేసారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ని పొందుపరచడం జరిగింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మన ఒక ఏపీడబ్ల్యూజీ నాయకత్వంలో ఒక పిలుపునిస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ స్కీమ్ మేము కడతామని చెప్పి వాళ్ళంతా ముందుకు రావడం జరిగింది. వాళ్ళ ఒక్క మాట చెప్తే మన వాళ్ళందరికీ కూడా 1250 రూపాయలు గవర్నమెంట్ కి డీడీ తీసి మన జర్నలిస్ట్ కి హెల్త్ స్కీమ్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేశారు. ఇన్సూరెన్స్ స్కీమ్ కట్టినటువంటి అనంతపురం జిల్లాలో ఉంది. అదే విధంగా సత్యసాయి జిల్లాలో నూతన కాంట్రాక్టర్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆ మేరకు సహకారం అందిస్తామని కోరుకుంటూ ముఖ్యంగా ఇటీవల జర్నలిస్టు పిల్లలకి 50% రాజ్య సబ్సిడీ ఏదైతే ఉందో అది మన మంత్రి గారు నోటీస్ చేసి ఇమీడియట్ గా ఆమె కలెక్టర్ గారికి చెప్పారు. తర్వాత మన వాళ్ళు ఫాలో చేశారు. అది కూడా అమలవుతున్న విషయాన్ని మీరు దృష్టి చేస్తున్నా. ముఖ్యంగా భవిష్యత్తులో ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా ఇళ్ల స్థలం ఇచ్చింది దాఖలాలు ప్రభుత్వం చివరి రోజుల్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇస్తామని. అది ఏ రోజుల్లో మనందరికీ తెలుసు. లాస్ట్ లో 40% కట్టాల్సి జర్నలిస్ట్ అన్నారు. తర్వాత ఏమి జర్నలిస్ట్ ఉండకూడదు, కనీసం బాధ్యతలు కూడా మున్సిపాలిటీలో ఫారెస్ట్ పని చేసే వాళ్ళు కూడా ఇది ఎదురు కావాలనేటువంటి అన్ని నిబంధనలు కండిషన్లు పెట్టిన సందర్భంలో అది కనీసం ఇంప్లిమెంట్ కూడా కాలేదు. తర్వాత ఎన్నికలు వచ్చేది అట్లా వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రభుత్వం ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా సత్యసాయి జిల్లా నుంచి మంత్రి గారు ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలో తమ వంతు పాత్ర పోషించి ఎక్కడికెక్కడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మాణానికి కృషి చేశారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు పుల్లయ్య గారికి అదేవిధంగా ఈ ఏపీడబ్ల్యూజే ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి
సవితమ్మ గారికి, అదేవిధంగా మన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథి గారికి, మాజీ మంత్రి వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అవి సుబ్బారావు గారికి, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారికి, ఐజేయు సభ్యులు నాగరాజ్, అదేవిధంగా అనంతపురం జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు పర్యావరణ ప్రవీణ్ గారికి, కర్నూలు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అంజీ గారికి, ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి బాబు గారికి, కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు చాలా శుభదినం అని చెప్పవచ్చు. మిత్రులారా, సత్యసాయి జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏపీడబ్ల్యూజే నుంచి ఒక కమిటీ లేకపోవడం చాలా బాధాకరం. చాలా సార్లు జర్నలిస్టు సమస్యలపైన అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న మన సుబ్బారావు సార్ గారైతేనేమి, చందు జనార్దన్ గారైతేనేమి, ఎందుకు మీరు అక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు ఎందుకు కమిటీ ఏర్పాటు చేసుకోవడంలో విఫలమవుతున్నారు, మీరు సీరియస్ గా ఎందుకు కమిటీ చేసుకోవాలి అని చెప్పేసి పలుమార్లు మా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలకు మన మిత్రులందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చి నిన్నటి రోజున ఏకగ్రీవంగా ఏపీడబ్ల్యూజే కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ సత్యసాయి జిల్లాలో ప్రథమ మహాసభ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా సత్యసాయి జిల్లాకు ప్రథమ అధ్యక్షునిగా మన చింతకాయల పుల్లయ్య గారిని చేసే అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బాబు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ గారికి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు శుభదినం. ఈ వేదికకు మనమందరం ఇంతమంది జర్నలిస్టులు జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. జర్నలిస్టులు గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ 5 సంవత్సరాలు జీవించారు. నేను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి శివకుమార్ వేదిక నలందరికీ వస్తుందిగా కోరుచున్నాం. అటువంటి సందర్భంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా భయానకమైన వాతావరణంలో వచ్చేసి మన జర్నలిస్టులు జీవించారు. కదిరిలో అక్రమంగా 4 జర్నలిస్టు పైన అక్రమ కేసు బనాయించారు. రామగిరిలో ఆంజనేయులు అనే జర్నలిస్టు పైన అక్రమ కేసు బనాయించారు. పుట్టపర్తిలో వచ్చేసి 2 పైన అక్రమ కేసులు బనాయించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్రమ కేసులు బయలుదేరారు. నిజాన్ని నిర్భయంగా వాస్తవంగా వెలికి తీయాలంటే గజగజ వణికిపోయే పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆ విధంగా ఈ పొద్దు మనం ఇంత మాత్రం మీటింగ్ సగౌరవంగా మనది మా జర్నలిస్ట్ మీటింగ్ అని జరుపుకుంటున్నామంటే దీంట్లో ఎంతో మంది మన జర్నలిస్టు సోదరుల సహకారం, అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు కూడా ఎంతో తోడ్పాటును అందించారు. మనం ఈ కార్యక్రమానికి మొదటగా కృతజ్ఞత చెప్పాలంటే మేము ఇన్విటేషన్స్ జిల్లా అన్నగారు కందికొండ గారిని జిల్లా కలెక్టరేట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు అన్న మా జిల్లా మహాసభలు ఉన్నాయి, మీరు మా మహాసభలకు రావాలా అని చెప్పి మేము ఇన్వైట్ చేశాం. బ్రదర్ ఖచ్చితంగా మేము వస్తామా, అయినప్పటికీ కూడా మా సహకారం ఏం కావాలో చెప్పండి, జర్నలిస్టు మా వంతు మీరు ఏం సహకారం అందించారు, మా వంతు నేను తప్పకుండా కూడా హెల్ప్ చేస్తాను, మా వారిని కూడా కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పారు. నిన్న కూడా వచ్చేసి పలుమార్లు మీకు ఏం కావాలో ఏ ఇబ్బంది కాకుండా సార్ చెప్పాడు. మా వచ్చేసి ఈ సమస్యలు ఏంటో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నిజంగా ఫాలోఅప్ చేయడము చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మన పార్థసారథి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మా ప్రథమ మాసాలు అంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీ కార్యక్రమంలోకి వస్తాను, మీతో ఖచ్చితంగా జాయిన్ అవుతాను అని చెప్పారు. సవితమ్మ గారు కూడా అదేవిధంగా మన కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తానని చెప్పేసి డేట్ తీసుకున్నాం. పిలవగానే మన కార్యక్రమానికి మన సమస్యలు తెలుసుకోవడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటామంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతామంటూ వాళ్ళు ఈరోజు కార్యక్రమంలోకి రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఇంకా పల్లె రఘునాథ్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులు లేదే ఆయన లేదు, ఆయన లేదే భీమ్ లేవు అనే విధంగా గత 15 సంవత్సరాలుగా పుట్టపర్తి నియోజకవర్గంలో సామూహికంగా ఏ కార్యక్రమం తీసుకుపోయినా నిన్ను మనస్సుతో చెప్పండి, మీరు ఏమి మా నుంచి ఏం సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా
తమ వంతు ప్రతి సంవత్సరము మాకు ఒక 10-12 సంవత్సరాలు నిరాటంకంగా వచ్చేసి మన మిత్రులు సోదరులందరికీ మిడిల్ క్లైమ్ చెల్లించాడు. అదేవిధంగా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనుకోకుండా పెద్ద స్థాయిలో తన వంతు ఏటా 20 నుంచి 30 లక్షల రూపాయలు ఈ అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా మన రిపోర్టర్లకు యాడ్స్ రూపంలో అందిస్తూ ఆయన సహకార సంఘిస్తూ మీడియాకి అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఇంతకు మునుపు కూడా ఏపీడబ్ల్యూఎస్ సమావేశం రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటే కూడా అప్పుడు కూడా సారు పెద్ద మనసుతో మన కార్యక్రమానికి ఆయన వంతు చేయూతను అందించారు. చాలా కార్యక్రమాల్లో కూడా మనకు ఆయన తోడ్పాటును అందిస్తూ మనకు అండగా ఉన్న నిన్న కూడా కార్యక్రమం చెప్పగానే ఖచ్చితంగా చెప్పండి మీరు ఏం కావాలో చెప్పండి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటూ దాని నుంచి చక్కగా ఆయన ముందుకు రావడం చాలా ఇదే ఉంది. చాలా సార్ కూడా చాలా సార్లు బాగా సహకరించారు. ఒక మంచి పని చేసినప్పుడు ఒక వేదిక మీదుగా చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. మన జర్నలిస్టులతో చాలా సార్లు అండగా ఇచ్చాడు. కాబట్టి ఈ సభాముఖంగా వచ్చేసి ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ ముఖ్యంగా జర్నలిస్టులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నారు. 20-25 సంవత్సరాలు జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్నా వారికి పొట్టు ఇంటి పట్టాలు లేవు అనే పరిస్థితుల్లో దయనీయమైన పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉంటున్నారు. ఎక్కడైనా ఒక అరకోర జర్నలిస్టులతో 5 మందితో 10 మందితో ఎక్కడైనా జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తే అది మావంటూ రకరకాల డిస్ప్యూట్స్ తో రకరకాల SC/ST యాక్ట్ తో విచిత్రంగా ఆ జర్నలిస్టు స్థలాలు క్లెయిమ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట ప్రతిబంధకాలు కోర్టుకు వెళ్ళడము ఇలా చాలా సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి ఒక ప్రస్ఫుటమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా మాట పైన ఉంటారనే విశ్వాసం మాకు ఖచ్చితంగా ఉంది. మీరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో వచ్చేసి జర్నలిస్టులకు 3 సెంట్ల 5 సెంట్లు స్థలం ఇవ్వాలా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. మేమందరము నిరుపేద జర్నలిస్టులు, ఎవరు ఇక్కడ డయాస్ ముందు ఉండాలని కాదు, లేకపోతే కింద ఉండాలని కాదు. మా జర్నలిస్టుల తరఫున మీకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు పెద్ద మనసుతో మీ సహోదరులు ఉన్నారనుకోండి, మీ కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, మీకు నిత్యం మేము ప్రజలకు మీరు సేవకులైతే మేము మీకు సేవకులుగా వచ్చేసి నిత్యం మీ వార్తలు వెలుగెత్తి చాటుతూ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. మీరు పెద్ద మనసుతో ఆలోచన చేయండి. మా సమస్యను కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి సార్ ఖచ్చితంగా జర్నలిస్టులు గారు 5 సెంట్లు స్థలం ఇవ్వాలా, అది వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఖచ్చితంగా మీరు జర్నలిస్టులకు 5 సెంట్లు స్థలం ఇవ్వండి సార్ అని చెప్పేసి మా తరఫున మీరు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సార్ ఈ సత్యసాయి జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సత్యసాయి జిల్లాలో ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ లేదు. జర్నలిస్టులు ఎక్కడ ఉండాలో తెలియదు. ఒక విఐపీ కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఇంకా ఎమ్మెల్యేలు కానీ, బీజేపీస్ ఎవరు వచ్చినా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏం లేదు. మా పైన మీరు దయ ఉంచి ఈ యొక్క ప్రెస్ క్లబ్ అనేది జిల్లా కేంద్రంలో లేకపోవడం చాలా బాధాకరం. ఎవరు వచ్చినా అక్కడికి ఆ ప్రెస్ క్లబ్ లోకి ఇప్పుడు మినిస్టర్ గారు కావచ్చు, మీరు గారుగా రావడానికి వీలుగా ఉంటుంది. అందుకని మాకు ఈ జిల్లా కేంద్రంలో ఒక దగ్గర స్థలం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఒక 5 సెంట్లు 10 సెంట్లు అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఇస్తారు. ఆ 10 సెంట్ల పైన స్థలం కావాలంటే గవర్నమెంట్ లెవెల్లో వచ్చేసి అక్కడి నుంచి ఆందోళన రావాల్సి ఉంటుంది. మీరందరూ రికమెండ్ చేసి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు 1/2 ఎకరాలు ఇవ్వవలసిందిగా 50 సెంట్లు భూమి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున అదేవిధంగా వేదిక ఆనందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. సార్ వారికి మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన జర్నలిస్టులకు మరియు స్థానిక జర్నలిస్టులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా విడిపోయిన తర్వాత సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మనం అందరూ ఇంకా కమిటీని వేసుకోవడానికి కొంత సమయం ఆలస్యమైంది. ఇప్పుడు నిన్నటి రోజున చక్కగా అందరూ ఐకమత్యంతో
ఒక కమిటీని అన్ని పత్రికలకు మరియు ఛానళ్లకు అవకాశం కలిగేలా వాళ్ళు కమిటీ వేస్తున్నారు. అందుకు ముందుగా అందరికీ మీ అందరికీ ఏకాగ్రంగా ఎన్నిక చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మనం ఏ జీతము లేకుండా పనిచేస్తా ఉండే ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన జర్నలిస్టులే. ముఖ్యంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళ కొంత జీతాలు కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళు ఉంటాయి.